హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో నేనైతే మస్తున్నా. ఈ రోజు అయితే దుర్గాదేవి పూజ లాస్ట్ రోజు. ఈ రోజు అయితే కదిలిస్తున్నాం. ఇంకా ఈ రోజు కదిలిచ్చి రేపు మార్నింగ్ తీసేస్తాము. యథావిధిగా ఎక్కడ ఫొటోస్ ఎక్కడ పెట్టుకుంటామో పూజ గదిలో ఫోటో తీసి పెట్టుకోవడమే అనమాట. రేపటి నుంచి ఇక చికెన్ మటన్ అన్ని తినొచ్చు. ఈ రోజు వరకు మాత్రం తినకూడదు. కదిలిచ్చినా కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. రేపు పొద్దున తీసేస్తాం కాబట్టి రేపు సాయంత్రం తినొచ్చు అట్లా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు లాస్ట్ డే కాబట్టి మళ్ళీ సేమియానే చేసిన. ఏం చేయాలో కూడా తోస్తలేదు. రోజు ఒకటి చేయాలంటే చాలా కష్టం. ప్రసాదాలు మరి స్వీట్స్ కదా, ఎక్కువ ఏముంటాయి. పులిహోర చేద్దాం అనుకున్నా, తినము. దద్దోజనం తినము, బెల్లమన్నం తినము, అన్నం తినము కదా, ఫాస్టింగ్ కదా. మళ్ళీ సాయంత్రం రైసులు చేస్తే తినలేము కాబట్టి అది వేస్ట్ అవుతుందని చెప్పి సేమియా చేసిన. ఈ రోజే లాస్ట్ రోజు కాబట్టి పూజ అయితే స్టార్ట్ చేద్దాం. అన్ని ఐటమ్స్ అయితే తెచ్చి పెట్టుకుందాం. ఈసారి గుమ్మడికాయ తోటి ఎండి చేస్తున్నాం పూజ. లాస్ట్ టైం కోడిని కోసి అట్లా చేసినాము, కానీ ఈరోజు అయితే ఎందుకో మా బావ ఇట్లా చేద్దామని అన్నాడు ఈసారి. సో గుమ్మడికాయ తోటి పూజ ఎండి చేస్తాము. సో ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాం. ఓం దుర్గాయే నమః, ఓం శివాయే నమః, ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాగౌరియే నమః. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంత్రాలు చదవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక నేనైతే అగ్గులు చేయాలి. మా బావ అయితే ఇక కొబ్బరికాయలకి ఇట్లా కొడతాడట. అప్పటి వరకు నేను ఇవైతే పొయ్యి కాడ పెట్టేసి వస్తాను. వీడియోలనైతే చూసినాము, దుర్గామాత దగ్గర ఇట్లా గుమ్మడికాయ కొట్టుమన్నారు, కానీ కుంకుమ పసుపు కూడా వేయొద్దని చెప్పారు, వాటర్ చల్లాలని చెప్పారు. సో అందుకోసమే ఈసారి అయితే మేము గుమ్మడికాయతోటి దేవుని అయితే కదిలిస్తున్నాము. లాస్ట్ టైం కొన్ని కోసినాము, కానీ ఈసారి మాత్రం గుమ్మడికాయతో చేస్తున్నాము. చూద్దాం ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా అని ఇట్లా చేస్తున్నాం అన్నట్టు. మేము ఎదగొద్దు అని ఎవడెవడైతే ఎవతెవతైతే అనుకుంటుందో వాళ్ళు ఇట్లా బూడిదైపోవాలి. సో ఫ్రెండ్స్, పూజ చేసేటప్పుడు మా బావ వచ్చి కూర్చున్నాడా అంటే పూజ అయిపోయేదాకా లేవ్వడు. ఏ సౌండ్ అయ్యకు. నేను పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి 5-6 సార్లు లేవాలి. కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి, నడుము నొప్పి లేస్తుంది కూడా. మీకు సో ఫ్రెండ్స్, పూజ అయితే సూపర్గా 9 days అయితే ఏ ఆటంకం లేకుండా, ఏ డిస్టర్బ్ లేకుండా, మైండ్ డిస్టర్బ్ లేకుండా, మనుషులం డిస్టర్బ్ అవ్వకుండా, ఏది ఇబ్బంది పడకుండా, అమ్మవారికి ఉన్నంతలా తృప్తిగా సూపర్ పూజ అయితే అయింది. అయిపోయింది. సో అమ్మవారి ఇంట్లో ఉన్నన్ని రోజులు, అమ్మవారిని ఇంట్లో ఇట్లా పూజలు చేసినన్ని రోజులు, 9 days అయితే ఎట్లా అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఒక గుళ్ళే కదా, స్మెల్ ఎట్లా వస్తుంది, మా ఇంట్లో అయితే అట్లా స్మెల్ వచ్చింది. నాకు అట్లా అనిపించింది, నాకు ఒక గుళ్ళు ఉన్నట్టే అనిపించింది. సో అంత మంచిగా పూజలు చేసుకున్నాం. మా పిల్లలు కూడా మంచిగా పాటించారు. అంటే కాళ్ళు కడుక్కొచ్చుకోవాలి, బయటికి పోయినప్పుడు వాష్రూమ్ పోయినప్పుడు స్నానాలు చేయాలి అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా మంచిగా పాటించారు. సో మస్తు అనిపించింది పూజ అయితే ఈసారి. పోయినసారి కంటే ఈసారి ఇంకా మంచిగా అనిపించింది. మాకున్నంతలా తృప్తిగా మస్తు చేసుకున్నాం. ఈరోజు అయితే అమ్మవారిని కదిలిస్తున్నాం. ఇక కొంచెం చిన్నగానికి అయితే బొట్టు పెడుతున్నా. చిన్నగాడైతే ఈరోజు డల్గా ఉన్నాడు. ఎందుకనంటే పాపం చిన్నగాడికి కాలుకు బెనికింది. సో సో ఫ్రెండ్స్, పొద్దున టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చిండు ఏడ్చుకుంటా. ఏమైందా అని చూసేసరికి ఇదైతే బెనికింది. వెంబడే ఇక కట్టించుకొచ్చిన. మళ్ళీ గల్లీలు మొత్తం తిరిగేటోనికి ఒక దగ్గర కూర్చోమంటే వాడు ఏడో కూర్చుంటాడు. వానికి అయితలేదట అస్సలకి. ఒక దగ్గర కూర్చోవాలంటే వానికి అయితలేదు కదా.
ఇప్పటికి ఏ గల్లీలో ఉండునో ఎక్కడ పోను. బిల్డింగ్ మీద కిటికీలకి కింద మీద అంటాడు. సో ఫ్రెండ్స్, పిల్లలతోటి జాగ్రత్త. మెట్ల మీద అప్పుడు ఇప్పుడు ఆడుకుంటుంటే గమనించండి. ఇట్లా చిన్న పిల్లలు కొంచెం సెన్సిటివ్ ఉంటాయి కదా బొక్కలు. ఊగులాడలేవు, నించోలేవు, కూసోలేవు. మా చిన్నగాడు అయితే సీను జిరాక్స్ ఉన్నాడు, మా బావ జిరాక్స్ ఉన్నాడు. మా బావ 15 years ఉన్నప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు చిన్నగాడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉన్నాడు. పెద్దగైనాక ఒక 30 years వచ్చినాక డాడీ లెక్కనే అవుతావో ఏమో నువ్వు కూడా సేమ్ పర్సనాలిటీ. పొట్ట తీతు కూడా డాడీ సేమ్ ఉన్నాయి రాని. డాడీ ముందట 2 ఇరిగినాయి, నీ ఇరగలే, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఐబ్రోస్ కూడా సేమ్ టు సేమ్. అగో డాడీని మొన్న ఇన్స్టాగ్రామ్ లా అన్న ఐబ్రోస్ చేపించుకుంటావా నువ్వు అని అడుగుతుర్రు, కామెంట్ పెట్టిర్రు ఒకరు. డాడీ కరెక్ట్ ఉంటాయి. ఇద్దా ప్రసాదం తిని ఒక ముద్ద, దేవుని ప్రసాదం జల్దీ తక్కువ అవుతాడు డాడీ. దేవుని ప్రసాదం కాబట్టి సో ఫ్రెండ్స్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్.